Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Lamentations, chapter 3, verse 23. ఈరోజు మన ధ్యానం కొరకు విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనం నుండి తీసుకొనబడింది. A very famous verse. ఇది చాలా ప్రసిద్ధి అయినటువంటి వచనం. Great is thy faithfulness. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. Prophet Jeremiah, who is known as the weeping prophet, authored this book of Lamentations. విలపించు ప్రవక్తగా పేరుగాంచిన ప్రవక్త అయిన ఇర్మియా ఈ గ్రంథాన్ని రాసినాడు. When we see the context of this verse, మరి ఈ వచనం యొక్క సందర్భాన్ని గమనిస్తే, Prophet Jeremiah was sitting in a very desperate situation looking at Jerusalem. ప్రవక్త అయిన ఇర్మియా యెరూషలేము వైపు చూచి ఎంతో నిరాశకు లోనై ఉన్నాడు. When we read what he said, surely our eyes also will be filled with tears. ఆయన చెప్పిన మాటలు మనం చూసినప్పుడు ఖచ్చితంగా మన కళ్ళ నీళ్ళు వస్తాయి. It happened to me literally. అక్షరార్థంగా ఇది నాకు సంభవించింది. We all know the Babylonians under the leadership of Nebuchadnezzar invaded the kingdom of Judah 3 times. బబులోను వారు నెబుకద్నెజర్ యొక్క మరి ఆ అధికారంలో 3 పర్యాయాలు యూదా వారి మీదకి దండెత్తి వచ్చినట్లుగా మనకు తెలుసు. And they took many people as captives, many from the king's palace. చాలా మందిని ఎక్కువగా మరి రాజవంశీకులని వారు చెరలోనికి తీసుకొని పోయినారు. They also looted and destroyed the temple. అంతేకాకుండా మందిరమును దేవాలయమును కూడా వాళ్ళు ధ్వంసం చేసి అంతే దోచుకొని పోయినారు. So during these 3 invasions, people like Daniel, Shadrach, Meshach, Abednego, Ezekiel and Mordecai, they were taken into captivity. మరి ఈ 3 దఫాలుగా వారు యూదా వారి మీద దండెత్తి వచ్చినప్పుడు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు, యెహెజ్కేలు, మొర్దెకై లాంటి వారు చెరలోనికి పోయినారు. So many people who are kept in the administration of Babylon, they were asked to stay in the palace. మరి బబులోని యొక్క మరి అక్కడ ఉన్నటువంటి ఆ పరిపాలనలో ఉన్నటువంటి వారు అనేకుల్ని ఆ బబులోనులోనే వారు ఉండవలసిందిగా కోరినారు. They are asked to stay in the palace of the emperor. ఆ రాజు భవనంలో వాళ్ళు ఉండవలసిందిగా వాళ్ళు చెప్పినారు. So as per the customs of that day, they are all made eunuchs. మరి ఆ దినాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆచారం ప్రకారము వాళ్ళందరినీ కూడా నపుంసకులుగా చేశారు. What a pitiable situation. ఎంత దయనీయమైనటువంటి స్థితి ఇది. Future princes of Judah became captives, slaves and eunuchs. భవిష్యత్తులో యూదా వారిలో రాజకుమారులుగా ఉండవలసిన వారు చెరలోనికి పోయినారు, వారు నపుంసకులుగా చేయబడ్డారు. And the other side of the truth is, మరి ఇంకొక వైపు నుండి మనం ఈ సత్యాన్ని చూస్తే, even the glorious city Jerusalem, which was thickly populated, became solitary as a widow. మహిమాయుక్తమైనటువంటి ఆ యెరూషలేముగా పిలువబడినటువంటి ఆ ప్రాంతము, నిండుగా ప్రజలు ఉండేటువంటి ఆ ప్రాంతము ఇప్పుడు మనుషులు లేనిటువంటి నిర్జనంగా అయిపోయినది. It is like a solitary place, like a widow. అది ఒక విధవరాలి వలె ఒంటరిగా అయిపోయింది. We can read these things in the opening verses of the book of Lamentations. ఈ మాటల్ని విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదవగలం. Once upon a time, Jerusalem was called the perfection of beauty. ఒకప్పుడైతే ఈ యెరూషలేముని సౌందర్యానికి పరిపూర్ణమైనటువంటి సౌందర్యం గలదిగా పేరుండేది. Kings and queens visited the holy city just to see its grandeur. రాజులు, రాణులు ఈ పరిశుద్ధ పట్టణము వాటి వైభవం చూడాలని దర్శించేవారు. What type of city was the city of Jerusalem? యెరూషలేము పట్టణం అనేది ఎంతటి మహాపట్టణంగా ఉండేది. David says in Psalm 48:2, 48వ కీర్తన 2వ వచనంలో దావీదు చెప్తాడు కదా, Zion was the joy of the whole world. ఈ సియోను ప్రపంచమంతటికి సర్వలోకమునకు సంతోషం ఇస్తుంది. Though the temple was there, not there during the Davidic times, దావీదు పరిపాలన కాలంలో అప్పటికి ఇంకా ఈ మందిరము కట్టబడకపోయినప్పటికీ the ark of the Lord was kept in Zion. దేవుని మందసము సియోనులో ఉంచబడింది. He further says in verse 3, 3వ వచనంలో ఇంకా అంటాడు, in 48:3, 48వ కీర్తన 3వ వచనంలో, God is known in her palaces for a refuge. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. Verse 5 says that kings marveled at its splendor. 5వ వచనంలో అంటారు కదా, వారు దాన్ని చూచి లేదా రాజులు దాన్ని చూచి ఆశ్చర్యపడిరి. So it is no secret that during King Solomon's days, the name and fame of Jerusalem, where the magnificent temple was built, spread throughout the globe. మరి సొలొమోను కాలంలో ఏ అనుమానం లేకుండా ఆ పట్టణము, ఆ మహాపట్టణం, దాని యొక్క వైభవము, అతిశయం ప్రపంచమంతటా ప్రసిద్ధిగా. Great people like the Queen of Sheba, etc., they visited it. గొప్ప గొప్ప వారైనటువంటి షిబా దేశం రాణి లాంటి వారు కూడా ఆ పట్టణాన్ని సందర్శించినారు. Today when Jeremiah saw the condition of the city, అయితే ఇది నాన్న he could only weep.
ఇర్మియా ఆ పట్టణం యొక్క పరిస్థితిని చూసినప్పుడు ఆయన కేవలం ఇక ఏడుస్తా ఉన్నాడు అంతే. That's why the name of the book is titled as Lamentations. అందుకనే ఈ గ్రంథానికి పేరు కూడా విలాప వాక్యముల గ్రంథం అని పెట్టినారు. Not only the children of the palace, but many Jews were taken as captives very violently. ఆ రాజభవనంలో ఉన్నవారు మాత్రమే కాకుండా మిగతా యూదా వారిని కూడా ఎంత దారుణమైనటువంటి స్థితిలో వాళ్ళని చెరలో తీసుకుని Oh, పోయినారు. the city became a heap of rubble. ఇక ఆ పట్టణము శిథిలావస్థలో ఉండిపోయింది, కుప్పగా అయిపోయింది. Also, the whole city is full of dead bodies. పట్టణం అంతా ఎక్కడ చూసినా శవాలే కనబడుతున్నాయి. The sacrifices, the aromatic sweet smell of their worship was replaced by the stench of the decaying bodies which filled the city. వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు ఆ బలులు అర్పించినప్పుడు రావాల్సిన ఆ సువాసనకి బదులుగా అంతా కూడా కంపు వాసనతో నిండిపోయింది ఆ పట్టణం. Not only that, the Jews who were left behind in Jerusalem, they were living in utmost poverty. అంతేకాకుండా ఇక యెరూషలేములో విడవబడినటువంటి ఇంకా కొంతమంది యూదులైతే అత్యంత దారిద్ర్యమైన పరిస్థితికి దిగజారినారు. They were starving. వాళ్ళు ఆకలికి అలమటించినారు. Like beggars, they were searching in the rubble for food. భిక్షగాళ్ళ వలె వాళ్ళు ఆహారం కొరకై ఆ శిథిలాలపై ఉన్నటువంటి వాటిలో వెతుకుతా ఉన్నారు. Oh, they were fully broken. వాళ్ళు ఎంతో విరగొట్టబడిన స్థితిలో ఉన్నారు. Which real man and woman of God continue to be silent and not shed tears at such a pathetic state? ఏ నిజమైనటువంటి దైవజనురాలు ఆ పట్టణ దుస్థితిని చూచి ఏడవకుండా ఉంటారు? What is the cure for such depression? మరి ఇలాంటి ఈ కృంగిపోయిన ఈ పరిస్థితికి చికిత్స ఏమిటి, పరిష్కారం ఏమిటి? When the outlook, that is the things around you, are so bleak, మరి చుట్టూ ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉండగా and they are not in a position that we can face them, ఇక మనం చూసే స్థితిలో కూడా లేదు అది. then try the uplook. అప్పుడు ఏం చేయాలి? పై వైపుగా చూడాలి. Your outlook must become uplook. కాబట్టి నీవు చూసేటువంటి ఆ పరిస్థితి ఏదో పైకి చూడడం మొదలు పెట్టాలి. Don't think of yourself and situation around you. కాబట్టి నీవుగా నీ చుట్టూన్న పరిస్థితులను చూసుకోవద్దు. You can't improve it. దానిని నువ్వు ఏమి బాగు చేయలేవు. The uplook should make you to see the faithfulness and greatness of the all-powerful God. పైకి చూసినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క నమ్మకత్వాన్ని, విశ్వాసతను చూడగలవు. Turn your eyes upon Jesus. మరి నీ కన్నులు యేసు వైపుకి త్రిప్పు. Why? ఎందుకని? The answer is in today's promise. దానికి జవాబు నేటి దిన వాగ్దాన వచనంలో ఉంది. Great is his faithfulness. ఎంతైనా ఆయన నమ్మదగినవాడు. God is faithful in warning us about what he would do when we disobey him. మనము అవిధేయులమైనప్పుడు ఆయన ఏమి చేయబోతున్నాడు అనే దానికి హెచ్చరిక కూడా ఇస్తున్నాడు. And God is also faithful in doing what he warned. మరి ఆయన దేని గురించి అయితే హెచ్చరిక చేసినాడో అది చేయడంలో కూడా నమ్మదగినవాడు. But the silver lining of the cloudy situation is God is more faithful in loving and showing mercy if we turn to him, leaving our wicked ways as an individual or as a church. అయితే ఆయన హెచ్చరిక చేసినప్పుడు వ్యక్తిగతంగా కానీ సంఘంగా కానీ మన మార్గాలను మనం చక్కదిద్దుకున్నట్లయితే ఆ దట్టంగా అలముకున్నటువంటి మేఘాలకి వెండి జరి లాంటి గీత ఎట్లా ఉందో అట్లా ఆయన నమ్మదగిన వాడుగా మనకు కనబడతాడు. So when we see from another ఇప్పుడు angle, మరొక కోణం నుండి ఆలోచన చేస్తే Lamentations 3:22 and 23, విలాపవాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాల్లో and these verses offers a message of hope and reassurance in the midst of the backdrop of immense sorrow and devastation. ఈ వచనాలు ఎంతో దుఃఖంతో ఎంతో మరి కుప్పగులిన పరిస్థితిలో ఉన్నప్పుడు దానికి ఎంతో ఆదరణను అవి విశ్రాంతినిచ్చే మాటలు ఉన్నాయి. So let us delve deeper into the meaning of these verses. ఈ వచనాల యొక్క మరి అర్థం లోతుగా దాని అర్థాన్ని మనము ధ్యానం చేస్తాం. Some of the important things we are going to see. ఇప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులని మనం ధ్యానం చేస్తున్నాం. Number 1, మొదటిది the faithful love of Yahweh. మరి యాహ్వే దేవుని యొక్క నమ్మదగిన ప్రేమ. See, the passage begins by proclaiming thy faithful love of Yahweh never ceases in 32. మనం ఈ భాగాన్ని మనం చూస్తే 22వ వచనం గమనిస్తే యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. So it reminds us of God's unwavering and steadfast love for his people. మరి దేవుడు తన ప్రజల ఎడల ఉన్నటువంటి అచంచలమైనటువంటి ఆ ప్రేమను గురించి మాట్లాడుతుంది. Despite their disobedience and the dire consequences they faced, God's love remained constant. వారు అవిధేయులైన వారు చేసిన దానికి పరిణామాలు ఎదుర్కొంటున్నా దేవుడు మాత్రం నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. This love is not conditional or temporary, but it endures forever. ఈ ప్రేమ షరతులతో కూడిందో తాత్కాలికమైనది కాదు, కానీ నిత్యము నిలిచే ప్రేమ. Secondly, రెండవది, his mercies never come to an end. కాబట్టి ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క కృప ఎన్నటికీ కూడా
ముగింపు కానిది. So this verse continues and says his mercies never come to an end. కాబట్టి ఈ వచనాలు అవే మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అవి ఎన్నటికీ కూడా ముగించబడేవి కాదు ఆయన కృపా కనికరం. Even in the midst of judgment and suffering, God's mercies are abundant and everlasting. మరి న్యాయము శ్రమల మధ్య కూడా దేవుని యొక్క కృప అది సమృద్ధి అయినది, నిత్యము నిలిచేది. His compassion and kindness are not depleted or exhausted. ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క జాలి అది ఎన్నటికీ కూడా తరిగిపోయినటువంటి. Instead, they flow continuously, reaching out to us in our times of need. అందుకు బదులుగా మన అక్కరలో ఉన్న సమయాల్లో అవి ఎడతెగ ప్రవహించేటువంటి కృప వాత్సల్యత. And the third thing in this verses, ఈ వచనాల్లో ఉన్న మూడవ సంగతి, they are new every morning. అనుదినం అవి నూతనమైనవిగా ఉంటున్నాయి. So this passage further declares they are new every morning. ఈ భాగం ఇంకా ముందుకు ఏం చెప్తుందంటే ఇవి అనుదినము నూతనమైనగా What ఉంటున్నాయి. does it mean? దాని అర్థం ఏమిటి? Each day brings a fresh outpouring of God's mercy and love. ప్రతిరోజు కూడా దేవుని యొక్క కనికరము, దేవుని ప్రేమ నూతనమైనటువంటి విధానం, తాజాయిన రీతిలో మన మీద కుమ్మరించబడుతుంది. As the sun in the sky rages, so does his faithfulness. ఏ విధంగా అయితే సూర్యుడు ఆకాశంలో నుంచి ఉదయిస్తూ ఉంటాడు, అట్లాగే ఆయన ప్రేమ కూడా ఉదయిస్తుంది. So this statement reminds us that God's grace and compassion are not limited by time or circumstance. కాబట్టి ఈ మాటలు ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే కష్ట సమయాల్లో దేవుని యొక్క ప్రేమ కృప అది ఎన్నటికీ విడిచిపోనిది, తరిగిపోనిది. Each day presents an opportunity for us to experience and receive the unending mercy. ప్రతి దినము కూడా దేవుని యొక్క మరి ఎడతెగనటువంటి కృప కనికరం మనం అనుభవించేవిగా ఉంటున్నాయి. Fourth thing we see here is, ఇక్కడ నాలుగో సంగతి మనం చూస్తాం. that is the verse for our meditation, great is your faithfulness. మన ధ్యానం కొరకటువంటి వచనంలో ఎంతైనా ఆయన నమ్మదగినవాడు. So this verse concludes with this wonderful affirmation. ఈ వచనము ఎంతో ఒక భరోసాతో కూడిన మాటలతో So ముగించబడుతుంది. these words express the awe-inspiring nature of God's faithfulness. ఈ మాటలు దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి చూపిస్తుంది. His faithfulness surpasses human comprehension. ఆయన యొక్క నమ్మకత్వం అనేది మానవ గ్రాహ్యాన్ని మించినగా ఉంటుంది. It is always constant and it is unwavering and it is reliable. ఇది నిత్యం నిలకడగా ఉండేది, దాంట్లో ఏ చంచలత్వం ఉండదు, మనం దానిపై ఆధారపడగలం. So even in the darkest times we can trust in his faithfulness to sustain and to guide us. కష్టకాలంలో కూడా మనం ఆయన నమ్మకత్వం పైన ఆధారపడగలము, ఆయన నడిపింపు పైన ఆధారపడగలం. So the book of Lamentations portrays the desolation and despair experienced by the Israelites following the destruction of Jerusalem. కాబట్టి విలాప వాక్యములు మరి ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క దుస్థితిని గురించి, ఆ పట్టణము లేదా మందిరము అది శిథిలమైపోయిన తర్వాత వారు ఉన్నటువంటి పరిస్థితిని చూపిస్తాం. Yet within the context of deep sorrow and mourning, అయినను వారు ఎంతో ప్రగాఢమైనటువంటి దుఃఖములో, వారు కన్నీళ్ళ బాధల్లో ఉన్నప్పుడు the author acknowledges God's steadfast love and faithfulness. రచయిత దేవుని యొక్క నిలకడైన స్థిరమైనటువంటి ప్రేమను గురించి ఆయన ఒప్పుకుంటున్నాడు. In the midst of unimaginable pain, ఊహించనిటువంటి ఆ నొప్పి వేదనకరమైన పరిస్థితిలో the people of Israel found solace and hope in knowing that God's love never ceases. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ప్రేమ ఎన్నటికీ అది ఆగిపోనిది అనేటువంటి ఆ మాట బట్టి ఎంతో ధైర్యాన్ని Oh, తెచ్చుకున్నారు. they are consoled that his mercies are endless. ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరము దానికి అంతం లేదనే మాటను బట్టి ఎంతో And ఓదార్చబడుతున్నారు. also they clung to the promise or assurance that each new day brought an opportunity for a fresh experience of God's unfailing love and compassion. ప్రతి నూతన దినము కూడా దేవుని యొక్క ఎన్నటికీ తప్పిపోయినటువంటి ప్రేమ కనికరం చూపిస్తుంది అనే దానిపైన ఆధారపడేటట్లుగా వాళ్ళు ఎంతో భరోసా ఉంచుతున్నారు. So how can we apply this verse for us ఈ today? వచనాన్ని ఈ రోజు మనము దాన్ని ఎట్లా అన్వయించుకోగలం? These two verses serves as a powerful reminder of God's faithfulness in our lives. ఈ రెండు వచనాలు కూడా దేవుని యొక్క నమ్మకత్వము ఎంతో శక్తివంతమైన విధానంలో మన జీవితాల్లో పని చేయడం మనం చూస్తున్నాం. It reassures us that his love is constant ఆయన యొక్క ప్రేమ అది నిలకడగా ఉండేదని మరలా మనకి నిశ్చయితనిస్తుంది. and his mercies are inexhaustible. ఆయన కనికరము ఎన్నటికీ తరిగిపోనిది. No matter what challenges or trials we face, మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, ఎలాంటి సవాళ్ళైనా, ఎలాంటి కష్టాలున్నా కానీ we can find hope and comfort in knowing that his faithfulness is great and his love is unwavering. ఆయన నమ్మకత్వం గొప్పది, ఆయన యొక్క ప్రేమ దాంట్లో ఏ చంచదత్వం లేదు అనే మాటను బట్టి ఎంతో So ధైర్యపరచబడతాం. this passage also calls us to respond with gratitude and trust. ఈ భాగము మనము ఆయన యొక్క నమ్మకత్వానికి మనము స్పందించేటట్లుగా కూడా చేస్తుంది. We are invited to recognize and appreciate God's faithfulness in our lives. మన జీవితాల్లో దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం గుర్తించాలన్నట్టుగా ఆహ్వానిస్తాం. Each day as we wake up to new mercies,
ప్రతి దినము కూడా మనం నూతనమైనటువంటి వాత్సల్యతను పొందినట్లుగా And we can approach him with gratitude and surrender, knowing that his love and faithfulness will sustain us. కృతజ్ఞతతో కూడా మనం ఆయనను సమీపించగలము. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క నమ్మకత్వం ఎన్నటికీ తరిగిపోనిదనే సత్యాన్ని బట్టి కృతజ్ఞులమై ఆయన చెంతకు రాగలం. So this morning, before I close, my dear brother and my dear sister, కాబట్టి ఉదయకాలం నేను ముగించే ముందు నా ప్రియ సహోదరి సహోదరుడా, how is your life today? ఈ రోజు నీ జీవితం ఎట్లా ఉంది? By disobeying God's clear principles and instructions, have you gone away from God? దేవుని యొక్క నియమాలు ఎంతో సూటిగా ఉన్నప్పటికీ కూడా సూచనలను అవిధేయుడు అయిపోయి దేవునికి దూరం అయిపోయి ఉన్నావా? Have you became captive to any habit or situation? ఏదైనా దురలవాటికి పరిస్థితికి నువ్వు మరి బానిస అయిపోయి ఉన్నావా? Remember, by thinking about that habit or situation, ఆ అలవాట్లకి గాని ఆ పరిస్థితులని నువ్వు తలంచుకుంటూ you will further worsen your condition. అట్లా నీ పరిస్థితి మరింత అధోగతికి వెళ్ళిపోతుంది. Some people I know, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు oh, some of the people, they are, captivated by the drugs today. కొంతమంది అయితే ఈ దినము మాదక ద్రవ్యాలకి బానిసలైపోయి ఉన్నారు. I have talked to some of the people when I visited Punjab. నేను పంజాబ్కి వెళ్ళిన సమయంలో కొంతమందితో మాట్లాడినాను. Are you in such a situation? ఒకవేళ నీవు కూడా అలాంటి పరిస్థితిలో There is ఉన్నావా? no remedy for my evil habit. నాకున్న ఈ దురలవాటులకి ఇంకే పరిష్కారమే లేదా అన్నట్టుందా? But from the promise today, what God has given to us, look unto Jesus again. అయితే ఈ రోజు వాగ్దానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే నిశ్చయత, మనం మరలా ఆయన వైపు చూడాలి. Confess your failure. నీ పొరపాట్లు తప్పిదాలను ఒప్పుకోవాలి. He is faithful to forgive you and restore you. ఆయన నిన్ను క్షమించుటకు నిన్ను సమకూర్చుటకును నమ్మదగినవాడు. Great is his faithfulness. ఆయన విశ్వాస్యత ఎంతైనా So గొప్పది. may God help you to set those things right which are against him in the early hours of this day. కాబట్టి ఆ సంగతులన్నీ కూడా అనగా దేవునికి విరోధమైనటువంటి సంగతులన్నీ కూడా ఈ దినం యొక్క మొదటి గడియల్లోనే సరి చేసుకుందాం. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Great is God's faithfulness. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, as the children of God, as your children, no situation is a hopeless situation for us. దేవుని ప్రజలముగా నీ ప్రజలముగా మాకు ఏ పరిస్థితి అయినా నిరీక్షణ లేని పరిస్థితి కాదు. O Lord, thy faithfulness, O Lord, you are is great. నీ విశ్వాస్యత ఎంతో గొప్పది. Your mercies are anew every morning. నీ యొక్క కరుణ వాత్సల్యం అనుదినము నూతనంగా పుడతాం. It is not because we are good people. మేమేదో మంచి వాళ్ళమని కాదు. It is because of your mercy and your faithfulness. కేవలం నీ యొక్క కనికరము, నీ విశ్వాస్యతను బట్టి. Any of our dear ones who are hearing this message, if they became slaves to any evil habit like drugs, like some other things in this world, speak to them. ఈ మాటలు వింటున్న మా ప్రియులైన వారు ఎవరైనా ఏదైనా దురలవాట్లకి, మాదక ద్రవ్యాలు లాంటి వాటికి బానిసలై ఉంటే వారితో దయచేసి మాట్లాడండి. Oh Lord, there is a hope for their life. దేవా, వారి జీవితాలకి ఒక నిరీక్షణ ఉంది. Give them burden to come unto you. దేవా, నీ చెంతకు వారు వచ్చేలాగిన వారికి భారం ఇవ్వండి. Help them to start, oh Lord, their spiritual life with a new beginning. ఆత్మీయ జీవితాన్ని నూతన ఆరంభంతో ఆరంభించలాగిన సహాయం చేయండి. Encourage them. దేవా, మీరు వారిని Be the ప్రోత్సహించండి. very near unto them. వారికి ఇంకా సమీపంగా ఉండండి. Guide us throughout this day. ఈ దినమంతా కూడా నడిపించండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.